యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. సరే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపమైన మా కన్న తండ్రి, మీ ప్రశస్తమైన నామను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా, కొద్ది నిమిషాలు మీ మాటలు మేము వినుటకు సిద్ధపడుతుండగా మీరే మాకు బోధించి సహాయం చేయమని, మీ యందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనసున హృదయాన్ని పదిలపరుచుకొని మీ మాటల ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత మహిమ ఫలాలు పొందుకోమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని స్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే కదా. అంటే ఈ భూమి మీద కదా, ఈ భూమి మీద మనము బ్రతికినంత కాలము కదా, మన కోసమే బ్రతికి మన కోసమే చనిపోతే కదా మనకేమన్నా ఉపయోగం ఉందా, లేక ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే నీవు ప్రభుని కలిగి ఉంటే, ప్రభుని తెలుసుకొని ఉంటే కదా, ప్రభుని రుచి చూచి ఉంటే నీవు చనిపోయినా కానీ కదా, అంటే ఈ లోకాన్ని విడిచిపోయినా కానీ మరలా ఎక్కడుంటావు? నువ్వు ఎక్కడుంటావు? దేవుని సన్నిధిలో ఉంటావు కదా. దేవుడు ఉండేటువంటి ఆ మహా పరలోక పట్టణంలో మనం ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే చనిపోయినా కానీ, అంటే భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలందరూ ఏదో ఒక రోజు చనిపోక తప్పదు కదా. అంటే మరణము రాని మనిషి అంటే ఎవరు ఉండరు కదా. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అంటే చనిపోయిన ప్రతి మనిషి అంటే నిత్యజీవాన్ని పొందాలంటే ముందు బ్రతికుండగానే ఎవరిని ఎరగాలి? ప్రభుని ఎరిగి ఉండాలి కదా. అంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానదని ఎలాగైతే మనకి సామెతలు చెబుతుంటారో ఆ రీతికినే మనం చనిపోయినా కానీ ప్రభుయందు నిత్యజీవం పొంది జీవించాలంటే మనము బ్రతికుండగానే ప్రభుని ఎరగాలని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనను. అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే లాజరు చనిపోయాడు కదా. లాజరు చనిపోయాడు, చనిపోయి 4 రోజులైంది కదా. 4 రోజులైన తర్వాత వీళ్ళు ఆ కుటుంబ సభ్యులు మార్త కానీ మరియ కానీ బాగా దుఃఖంలో మనోవేదనతో ఉన్నారు వాళ్ళు కదా. మనోవేదనతో ఉండి వాళ్ళు అనుచున్న మాట ఏంటంటే, మార్త యేసు ప్రభుతో అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఎడలా నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినో దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినము నా పునరుద్ధానం లేచునని ఎరుగుదను. అంటే అంత్యదినము అంటే దేవుని రాకడలో లేస్తాడా అని ఆమె అడుగుతుంది. ఎవరిని? యేసు ప్రభువుని. కానీ
యేసు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, నన్ను ఎరిగిన ప్రతి వ్యక్తి, నన్ను కలిగిన ప్రతి వ్యక్తి, నన్ను కలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా నిత్యం బ్రతికే ఉంటాడని చెప్తున్నాయి. అవునా కదా? అంటే లాజరు చనిపోయి 4 రోజులైంది, సమాధి చేయబడ్డాడు కదా. ఆ దేహమంతా కూడా కుళ్ళిపోయింది, కంపు కొడుతుంది, దుర్వాసన వస్తుంది కదా. దుర్వాసన వస్తున్నా కానీ అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తారంటే, అరే చనిపోయి 4 రోజులైంది, చనిపోయిన వ్యక్తి కుళ్ళిపోయి ఉంటాడు కదా, కృషించిపోయి ఉంటాడు, నలిగిపోయి ఉంటాడు, కంపు కొట్టి ఉంటాడు, ఎలాగ మళ్ళీ బ్రతికి వస్తాడని ఆలోచన చేస్తారు కదా. ఆలోచన చేస్తుంటే ప్రభు వాళ్ళ యొక్క కన్నులు తెరవడానికి కదా, వారి యొక్క మనోనేత్రాలు తెరవబడటానికి ఆయన ఏం చేస్తాడు, మార్త మరిని ఎండబెట్టుకొని సమాధి దగ్గర పోయి కదా, కొద్దిమంది ఆయన పక్కనున్న వారితో, అయా మీరు ఆ సమాధి కొన్నటువంటి రాయిని తొలగించమని చెప్తాడు. తొలగించకపోతే వాళ్ళు ఏమంటారు, ఆటంకపరుస్తాడు. అయా తొలగిస్తే వాసన వస్తుంది, తొలగిస్తే వాసన వస్తుంది, ఆ వాసనకి మనం ఇక్కడ నిలబడలేము, కాబట్టి అది తొలగించొద్దు కదా, తొలగించొద్దు అని చెప్తే యేసు ప్రభువు తొలగించండి అని చెప్పినప్పుడు ఆయన మాట కదా, ఆయన మాట విని తొలగించినప్పుడు చనిపోయిన లాజరు ఏమవుతాడు, లేచి వస్తాడు. లాజరు లేచి బయటికి రామని యేసు ప్రభువు ఎప్పుడైతే కేక వేస్తాడో ఆ కేక మీద ఏం చేస్తాడు, ఎమ్మటే లేచి వస్తాడు. అంటే చనిపోయిన వ్యక్తి కూడా యేసు ప్రభువు యొక్క స్వరం వింటే కదా, ఆయన యొక్క మాట వింటే తిరిగి లేచి వస్తాడంట కదా. ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట వినాలి కదా. యేసు క్రీస్తు ప్రభువు ఏదైతే చెప్తుండో ఆ మాట వినాలంట కదా. అంటే లాజరు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు కదా. ఆయన 4 రోజులుగా ఆ సమాధిలో ఉన్నాడు శవంలాగా. శవం ఎలాగ లేచి వచ్చింది, ఎలాగ లేచి వచ్చింది? ఆయన మాటలో జీవం ఉన్నదంట. ఏమన్నది? జీవం ఉన్నదంట. అందుకు యేసు పునరుద్ధానము నేనే, జీవము నేనే కదా. పునరుద్ధానము నేనే, జీవము నేనే. అంటే పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపగల శక్తి గలవాడిని నేనే కదా. చనిపోయిన వ్యక్తికి జీవాన్ని పోసి తిరిగి బ్రతికించగలవాడిని నేనే కదా. అందుకు ఆయన ఏమంటున్నామంటే పునరుద్ధానం నేనే, జీవం నేనే కదా. ఇక్కడ చనిపోయిన లాజరుకి ఏం పోసిండు ఆయన? జీవం పోసిండు కదా. అంటే యేసయ్య మాటలు ఏముంది? జీవం అన్నది కదా. లాజరు నువ్వు లేచి బయటికి రా అన్నప్పుడు చనిపోయిన శవం కూడా ఏమైంది? లేచి వచ్చింది కదా. అంటే యేసు క్రీస్తు వారి యొక్క మాటలు ఏముంది? జీవం అన్నది కదా, జీవం అన్నది. ఆ జీవం ఉన్న మాటలు మనం విన్నప్పుడు మనం కూడా ఆ జీవాన్ని స్వతంత్రించుకుంటాం అంట మనం కదా. మనం కూడా ఆ జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం అంట. కాబట్టి మన భూమిని బ్రతికుండగానే ఎవరిని కలిగి ఉండాలి? దేవుని కలిగి ఉండాలి. ప్రభుని కలిగి ఉన్నప్పుడు నువ్వు చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతావని ఇక్కడ రూఢిగా కదా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది కదా. ఇంకో వచనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాలు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అంటే దేవుని మాటను మనం వినాలి కదా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి
విన్నప్పుడు దేవుని వాక్యం ఏదేదో చెబుతుందో కదా, ఆ చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించాలంట మనం. అవునా కదా? ఆయన అంటున్న మాట ఏంటంటే, వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరు అనింద్యులు కదా. అంటే దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే, దేవుని మాట ప్రకారం మనం బ్రతకగలిగితే కదా, దేవుడు మన జీవితంలో ఏదైనా చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన కదా. అంటే ఆయనే సాక్ష్యం ఇస్తాడు మన గురించి. ఇక్కడ చెప్తున్నా ఏమని, వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు కదా. అంటే మనం చూస్తుండా లేదా ఆయన? మన జీవితాన్ని చూస్తుండా లేదా ఆయన? చూస్తుండే కాబట్టికే, పరిశీలన చేస్తుండే కాబట్టికే, పరీక్షిస్తుండే కాబట్టికే వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరి అనిందులు అని చెప్తారు కదా. అంటే ప్రభువుని మనం గుర్తెరిగినట్లుగా, ప్రభు మనల్ని గుర్తెరగాలంటే మనము భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి కదా. భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే జీవించినప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడట కదా. జ్ఞాపకం చేసుకొని మన గురించి కదా సాక్ష్యం ఇచ్చే అవకాశం ఉంటుందని పరిశుద్ధ గ్రంథం లేఖనం ద్వారా మనకి తెలియపరచదు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటి ఆరిపోవచ్చుంది కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోవడం చెప్పిరి. చాలు. ఇక్కడ పెళ్లి కుమారుడు వస్తుండు కదా. పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. రావడానికి అయితే 10 మంది వచ్చారు కదా. ఒక 5 సత్రం నిద్రపోతారంట కదా. ఒక 5 వారు తెచ్చిన దీవిటీలను వెలిగించుకుంటూ ఆ యొక్క దీపంలో నూనె పోసుకుంటూ ఆ దీపం ఆరిపోకుండా, ఆ ప్రదీపాలు ఆరిపోకుండా ఆ వెలుగుని కాపాడుకుంటూ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధం కలిగి మెలుగు కలిగి ఎదురు చూస్తాడు ఆయన వైపు కదా. ఒక 5 రావడానికైతే వచ్చారు కదా. వారికి దీపాలు తీసుకొని వచ్చారు కానీ నూనె తెచ్చుకోలేదు. నూనె తెచ్చుకోకపోయేసరికల్లా అది ఆ దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతున్నప్పుడు పక్కన వాళ్ళు అడుగుతారు, అమ్మా మా దీపం ఆరిపోతుంది, కొంచెం నూనె పోయి అంట కదా. మా దీపం ఆరిపోతుంది, కొంచెం నూనె పోయి అంటుంది. వాళ్ళు ఏమంటారంటే, ఈ ఉన్ని నూనె మీకు మాకు సరిపోదు కదా, కాబట్టి మీరు అమ్మే వారి దగ్గర పోయి కొనుక్కొని రాండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వీలోపు వీరు ఆ నూనె కోసం వెళ్ళేసరికల్లా
కదా. పెళ్లి కుమారుడు రానే వచ్చిండు, వీళ్ళని ఎదుర్కొన్నాడు, వీళ్ళని తీసుకొని పోయాడు కదా. తీసుకొని పోయిన తర్వాత ఈ 5గురు ఎవరైతే నూనె కోసం పోయారో, నూనె కోసం వెతికిలాడతారో కదా, ఆ దీపాన్ని వెలిగించడం కోసం వారు వచ్చి డోర్ కొడతారు. పెళ్లి కుమారుడు యొక్క ఆ గది కొన్న డోర్ని కొడతారు. డోర్ని కొడుతుంటే పెళ్లి కుమారుడు అంటున్న మాట ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు కదా. ఎందుకు? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోలేకపోయారు వీళ్ళు కదా, ఆయన కనపడలా కదా. వీళ్ళెక్కడుండు? నూనె దీపం ఆరిపోయింది కాబట్టి నూనె కొనుక్కొచ్చుకోవడానికి ఆ నూనె కోసం వెతుకులాడు పనిలో ఉన్నారు కదా. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన లేకపోతే కదా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే ప్రభును చూడలేం. మనం చూడలేస్తామా? చూడలేం. ప్రతిదినం కూడా నీవు ప్రభు చేత వెలిగించబడాలంటే నిత్యం ప్రార్థనా ధూపం వేయాలి. నువ్వు ఏమేయాలి? ప్రార్థనా ధూపం వేయాలి కదా. ఇప్పుడు ఒక ప్రదీపం పెట్టి దాంట్లో ఒట్టు పెట్టి నూనె పోసి ఎలాగా నిత్యం నిరంతరం వెలిగించబడుతుందో, వెలుగుతూ ఉంటుందో, అలా కూడా నీ యొక్క ఆత్మ దీపం వెలగాలంటే నువ్వు నిరంతరం ప్రార్థన అనే ధూపం వేయాలి కదా. ప్రార్థన అనే ధూపం వేయాలి. నువ్వు అలాగా ప్రార్థన అనే ధూపం వేయకపోతే, ప్రార్థన చేయకపోతే ఏమారిపోద్ది? ఆత్మదీపం ఆరిపోద్ది కదా. ఆత్మదీపం ఆరిపోద్ది. ఆ ఆత్మదీపం ఆరిపోయినప్పుడు చీకటితో నువ్వు ఎదుర్కోవాలంటే ప్రభుని ఎదుర్కోలేవు కదా. చీకట్లో ప్రభుని ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేవు. చీకట్లో ఆయన కనపడిద్దా? ఏమీ కనపడదు కదా. అంటే ఆత్మీయ జీవితంలో మనం ఎలాగుండాలి? మెలుగు కలిగి ఉండాలి కదా. ప్రభుని ఎదుర్కోవాలంటే మనం నిరంతరం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి కదా. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడే ప్రభుని ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ 10 మంది కన్యకలు వచ్చారు కదా. రావటానికైతే అందరూ దీపాన్ని ముట్టించుకొని వచ్చారు, దీపారాధనతోనే వచ్చారు. కానీ పెళ్లి కుమారుడు రావడానికి కొద్దిగా లేట్ అయ్యేసరికి కదా, ఒక 5గురు ఏం చేశారు? ఆ దీపాలను పక్కన పెట్టి కదా, వారు తెచ్చిన ప్రదీపాలను పక్కన పెట్టి నిద్రపోతారు కదా. నిద్రపోతుండేసరికల్లా ఈలోపు ప్రభు రానే వచ్చాడు. ప్రభు వచ్చేకల్లా ప్రభుని ఎదుర్కోవడానికి వీరి దగ్గర ఏం లేదు? దీపం లేదు, నూనె లేదు కదా. వీరు ఎదుర్కోవటానికి నూనె లేదు, ప్రదీపంలో నూనె లేదు. అంటే దీపం ఆరిపోయింది కదా. ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలంటే నూనె పోయాలి. నూనె లేదు. నూనె లేకపోతే దీపం ఎలా వెలిగింది కదా. ఎలాగదు కాబట్టి వీరు అడుగుతున్న మాట ఏంటంటే, అమ్మా మీ నూనె కొంచెం మాకు పోయండి అంటే వాళ్ళు ఏమంటారు? కొంచెమే ఉన్నది నూనె, ఇది మీకునో మాకునో సరిపోదు కదా. కాబట్టి మీరు అమ్మే వారి దగ్గర పోయి కొనుక్కొచ్చుకోండి అని చెప్తుంది కదా. అంటే ప్రభువుని ఎదుర్కోవాలంటే మనం మెలకు కలిగి ఉండాలి కదా. సిద్ధపడి కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అలాగున్నప్పుడే ఆయన ఎదుర్కొంటాం. ఆయనతో పాటు ఆయన ఉన్నటువంటి ఆ యొక్క విందుశాలకి మనం పోయే అవకాశం ఉంటుంది, అవును కదా. అలా కాకుండా మనం నిద్రమత్తులై ఉంటే, నిద్రాశక్తులై ఉంటే కదా, ప్రభుని ఎదుర్కోవటం అసాధ్యం కదా. తర్వాత పోయి వాళ్ళు ఏమంటారు? డోర్ కొడుతుంటారు. డోర్ కొట్టి అయా అయా మేము వచ్చినాం, తలుపు తీయండి అని అడుగుతుంటారు. అంటే ఆయన ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు కదా. అంటే ఆత్మీయ జీవితంలో మెలుగు కలిగి ఉంటేనే మనం ప్రభుని ఎదుర్కోగలుగుతాం కదా. అలా కాకుండా నిద్రాశక్తులు, నిద్రమత్తుతో, బద్ధకంతో, సోమరితనంతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినడుకో కదా,
ఆత్మీయతలో ముందుకు కొనసాగలేము మనం. అవునా కదా? కాబట్టి ఇక్కడ 10 మంది కన్యకలు, 5గురు కన్యకలు ఎలాగైతే పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆ యొక్క విందుశాలలో ప్రవేశించారో, అలాగే నీవు నేను మనందరం కూడా ప్రభుని ఎదుర్కోవాలంటే మెలకువ కలిగి ఉండాలంట. మెలకువ కలిగి, ప్రార్థనా జీవితం కలిగి కదా, ప్రార్థన ధూపం వేస్తూ ప్రభుని ఎదుర్కోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కదా. కాబట్టి మనం బ్రతికుండగానే, భూమి మీద ఉండగానే ఏం సంపాదించుకోవాలి? ఏం సంపాదించుకోవాలి చెప్పు? ప్రభువుని సంపాదించుకోవాలి కదా. ప్రభువుని మనం సంపాదించుకోవాలి. ప్రభువుని సంపాదించుకుంటే, ప్రభువుకి మనం తెలిసి ఉంటే, ప్రభు మనం ఎరిగి ఉంటే కదా, ఆయనతో పాటు మనం వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ప్రభుకు మనం తెలియకపోతే మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడు కదా. ఇక్కడ 5 మంది కన్యకలు అన్నాడా లేదా? మీరెవరు నాకు తెలియదు అంటే మన యొక్క భక్తి జీవితం ఆయనకి తెలిసి ఉండాలి కదా. మన యొక్క భక్తి ఆయన చూస్తూనే ఉంటాడు. మన జీవితాన్ని ఆయన ఎనీ టైం కనిపెడుతూనే ఉంటాడు కదా. కాబట్టి మనం మెలకువ కలిగి ప్రభుని ఎదుర్కొనే వారై ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కదా. అంటే మనం బ్రతికుండగానే నిత్యం ప్రభుని ఎదుర్కొనే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కదా. ఇంకోచనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెలనై ఉండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతోకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చోండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారముల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అంటే పౌలు గారు కదా ప్రసంగం చేస్తాడు. పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ జనులు ఆసక్తితో వింటారు. ఆసక్తితో ఉన్నప్పుడు మేడగదిలో ఒక యవనస్తుడు కూర్చుంటాడు కదా. ఆ కిటికీలో కూర్చుంటాడు. కిటికీలో కూర్చొని ఆయన మాటలు, పౌలు గారు ఏదైతే దేవుని మాటలు చెప్తుండో ఆ మాటలు వినుకుంటా కునుకు చేస్తుంటాడు కదా. ఒకసారి అట్లా కునుకు వచ్చేసరికల్లా ఆయన ఆ సోయి తప్పి కింద పడిపోతాడు. ఎక్కడి నుంచి? 3వ అంతస్తు నుంచి కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు ఆ జనులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు కదా. జనులందరూ కూడా భయభ్రాంతులకు గురైనప్పుడు పౌలు గారు ఎమ్మటే కిందికి దిగిపోయి ఆ యవనస్తుని కదా తట్టి లేపి కౌగిలించుకున్నప్పుడు కదా ఆ యవనస్తుడు ప్రాణం కలిగి ఉన్నాడని వారితో చెప్తాడు. అంటే బ్రతికి ఉన్నాడు, చనిపోలేదు. వాళ్ళు అనుకున్నారు అంతా చనిపోయారు అనుకున్నారు వాళ్ళందరూ కూడా. కానీ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే ఇతను చనిపోలేదు, ఇతనిలో ప్రాణం ఇంకా నిలిచి ఉన్నది అని చెప్పేసి ఆ యవనస్తుని లేపి కదా తీసేపోయి పక్కన కూర్చోబెట్టి పౌలు గారు మరలా ఆ రాత్రి అంతా కూడా వాక్యం చెప్పినట్టుగా మనం ఇక్కడ లేఖన ద్వారా మనం చూస్తుంటాం. అంటే చనిపోయినా కానీ కదా క్రీస్తు కొరకు మనం చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతూ అంట కదా. ఇక్కడ యవనస్తుడు బతికిండా లేదా? అక్కడ లాజరు బతికిండా లేదా కదా. అంటే క్రీస్తు కొరకు అవసరమైతే మనం చనిపోయేంత పరిస్థితి వచ్చినా సరే కదా ఆయన తిరిగి లేపుతున్నట్ట. ఆయన కోసం మనం ప్రయాసపడుతున్నప్పుడు, ఆయన కోసం పనిచేస్తున్నప్పుడు, ఆయన కోసం కష్టపడుతున్నప్పుడు, ఆయన కోసం
శ్రమ పడుతున్నప్పుడు కదా, ఆ యొక్క పరిస్థితుల్లో మనం నలిగిపోయినా, విరిగిపోయినా, చనిపోయినా లేపుతురంట ఆయన కదా. ఆయన కొరకు మనం బ్రతికితే అనే కదా. ఇక్కడ ఎవరొస్తారు, ఎవరు మాట్లాడటానికి పోయాడు? పౌలు గారు చెప్తున్న మాటలు వినటానికి పోయాడు కదా. పౌలు గారు దేవుని సువార్తను ప్రకటిస్తుంటే ఆ జనులందరూ కూడా ఆ మేడగదిలో కూర్చొని దేవుని మాటలు వింటుంటే ఆ యవనస్తుడికి కునుకొచ్చి ఒకసారిగా కూలబడి కింద పడిపోతాడు కదా. అక్కడ ఉన్న జనులందరూ ఏమనుకుంటారు? చనిపోయిండు అని అక్కడ ఉన్న జనులందరూ అనుకుంటుంటే పౌలు గారు వచ్చి, లేదు ఈయనలో ప్రాణం నిలిచే ఉంది, యవనస్తుడు చనిపోవడం లేదని చెప్పేసి లేపి పక్కన కూర్చోబెట్టి మరలా తన ప్రసంగాన్ని కొనసాగిస్తాడు. అంటే మనము క్రీస్తు కొరకు చనిపోవలసిన వారమే ఉన్నప్పటికీ కదా, చనిపోయే స్థితి వచ్చినప్పటికీ దేవుడు మరలా మనం లేపుతాడంట. అవునా కదా? ఎప్పుడు క్రీస్తు కొరకు మనం ప్రయాసపడితే, క్రీస్తు కొరకు మనం పనిచేస్తుంటే, క్రీస్తు కొరకు మనం అలసి ఉన్నప్పుడు కదా, మరణకారమైనటువంటి పరిస్థితులకు పోయినప్పుడు ఆయన మరలా తిరిగి నిలవబెట్టుకుంటున్నాడు కదా. అంటే మనం బ్రతికుండగానే, ఈ లోకంలో ఉండగానే క్రీస్తు కొరకు బ్రతకాలంట మనం కదా. ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. క్రీస్తు కొరకు బ్రతికినట్లయితే నువ్వు ఇలాగా యవ్వనస్తుడు ఎలాగా తిరిగి లేచిండో అలాగా నేను కూడా, మనందరం కూడా లేచే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కదా. సరే, ఇంకో వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40 నుంచి 56 వచనాలకు. మత్తయి సువార్త 26 40 నుంచి 56 వచనాలు. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించడం చూచి ఒక గడి అయినను నాతోనే మెల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. అయితే ఇక్కడ యేసు ప్రభువారు తనతో పాటు ఉన్న శిష్యులు 12 మంది కూడా గెత్సెమనే తోటకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? గెత్సెమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా. ఎందుకంటే ఆ రాత్రికాల సమయంలో ప్రభును పట్టుకునే సమయం అది కదా. ప్రభుని పట్టుకునే సమయము కదా. ఆ సమయం ఆసన్నమైనదే ప్రభు ఎరిగి ప్రార్థన చేయడానికి ఆ తోటకి వెళ్ళిండు. ఆయనతో పాటు తన శిష్యులు కూడా తీసుకొని వెళ్ళిండు కదా. తీసుకొని వెళ్ళిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత శిష్యుల్ని, మీరు ఇక్కడ నిల్చుండి ప్రార్థన చేయడం చెప్పేసి వారిని అక్కడ నిలవబెట్టి ఆయన కొంచెం ముందుకు పోయి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం లేఖనాలు చూస్తుంటాం కదా. అయితే ప్రభు ప్రార్థన చేసి వచ్చి తిరిగి చూసేసరికల్లా శిష్యులు బాగా నిద్రపోతారు కదా. బాగా నిద్రపోతుంటే తట్టి లేపుతుండు, అయ్యా కొద్దిసేపు ప్రార్థన చేయండి అయ్యా, మెలుకోగలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి వారిని తట్టి లేపుతుండు కదా. తట్టి లేపినప్పుడు వాళ్ళు లేచి ప్రార్థన చేశారు. మళ్ళీ నిద్ర వస్తుంటే మళ్ళీ నిద్రలో జోగిపోతారు కదా. నిద్రలో జోగినప్పుడు మరలా ప్రభు రెండోసారి వచ్చి లేపుతుంట, అయ్యా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి అని వాళ్ళని మళ్ళీ ప్రార్థన సహకారం అడుగుతారు కదా. ప్రార్థన సాయం అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? మరలా కొద్దిసేపు చేసి మరలా నిద్రపోతుంటారు కదా. ప్రభు మళ్ళీ మూడోసారి వస్తాడు. మూడోసారి వచ్చినప్పుడు వీరి కన్నులు నిద్ర భారం కలిగి ఊగుతూ ఉంటారు, ఇక ఊగిసలాడుతుంటారు కదా.
ఊగిసలాడుతుంటే ఆ భార్యను చూసి ప్రభు ఏమంటున్నంటే, మీరు శోధనలోకి పోకుండాన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయమని చెప్తాడు కదా. మీరు శోధనలోకి పోకుండాన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయని చెప్తాడు కదా. అలాగా వారు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడానికి సిద్ధపడతారు. అయినా సరే వారి యొక్క శరీరం సహకరించబోయేసరికల్లా ప్రభు అనుచున్న మాట ఏంటంటే, అయా సమయం ఆసన్నమైంది, ఇక లేండి పోదాం అంటాడు. అంటే ఆయన పట్టుకునే సమయం ఆసన్నమైంది కదా. ఆయన పట్టుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక చాలు వెళ్ళిపోదని చెప్పేసి వాళ్ళు లేపి తీసుకొని పోతుంటే యేసు ప్రభువాన్ని గెచ్చమైన తోటలో పట్టుకుంటారు కదా. సైనికులు వచ్చి పట్టుకొని తీసపోయి ఆయన శరసాలేసి బంధేసి తర్వాత ఏం చేశారో మనకు తెలుసు కదా. అంటే మనం దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి అవునా కదా. అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి, అనేక రకాల డిస్టర్బెన్స్ కలవరాలు వస్తుంటాయి కదా. వాటన్నిటి నుండి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి కదా. మనకు వస్తున్నటువంటి సమస్యను బట్టి, మనకు వస్తున్నటువంటి శోధనను బట్టి, మనకు వస్తున్నటువంటి ఇబ్బందిని బట్టి, మనకు వస్తున్నటువంటి వ్యాధిని బట్టి, మనకు వస్తున్న బాధను బట్టి, మనకున్నటువంటి ఆర్థిక సమస్యను బట్టి, అది ఏదైనా సరే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేసినప్పుడు ప్రభు కనికరపడి సాయం చేస్తారట కదా. కనికరపడి సహాయం చేస్తారంట. అలా కాకుండా మనం ప్రార్థన చేయకోకుండా ఇలాగే నిద్రభారం కలిగి ఉంటే కదా ఆ శోధనలో పడిపోతుంటాం మనం అవునా కదా. ఆ శోధన చేత చిక్కబడి శత్రువు చేత మనం నలపబడుతుంటాం కదా. ఆ నలపబడుతున్నప్పుడు మనం అనుకుంటాంగా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను మర్చిపోయినా అంటుంటాం. మనం ఏమంటాం? దేవుడు నన్ను మర్చిపోయినట్టుంది కదా, అందుకే నాకు ఈ శ్రమలు, అందుకే నాకు ఈ కష్టాలు, అందుకే నాకు ఈ బాధలని మనం అనుకుంటుంటాం. మనసులో ఎవరు చెప్పం కానీ అనుకుంటాడు. కానీ ప్రభు మర్చిపోవాలా? నువ్వు మర్చిపోయాను. ఏం మర్చిపోయాను? ప్రార్థన చేసుకోవడం మర్చిపోయాను కదా. నీవు మెలకు కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఎందు నిమిత్తం? శోధనలోకి పోకున్నట్లు, సమస్యలోకి పోకున్నట్లు కదా, ఇరుకులోనికి ఇబ్బందిలోకి పోకున్నట్లు నీవు మెలకు కలిగి ప్రార్థన చేసుకొని చెప్తుండ ఆయన కదా. అంటే మనం మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే, మెలకు కలిగి ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే అది ఎంత సమస్య అయినా సరే, ఎంతటి శోధన అయినా సరే మనం ఏం చేస్తాం? ఎదుర్కోగలుగుతాం కదా. ప్రార్థన జీవితం లేకపోతే చిన్న సమస్య కూడా మనకి ఎలా కనపడుతుంది? పెద్ద కనపడుతుంది కదా. నువ్వు భూతద్దాన్ని చేసుకొని ఒక చిన్న అణువును దాంట్లో చూసినడుకో, అది ఎలా కనపడుతుంది? పెద్ద కనపడుతుంది కదా. ఎందుకంటే ఆ అద్దాల ప్రభావం అది, ఆ అద్దాలు అలా చూపిస్తాయి కదా. అలాగనే మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేదనుకో, సమస్య చిన్నదే, శోధన చిన్నదే కదా, కానీ మనకి ఎలా కనపడుతుంటది? పెద్ద కనపడుతుంటది కదా. ఆ సమస్యను అధిగమించలేమన్నట్టుగా, ఆ సమస్యను పరిష్కరించలేమన్నట్టుగా కదా పెద్ద కనపడుతుంటది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రతి సమస్య నుంచి కూడా, ప్రతి శోధన నుంచి కూడా మనల్ని ఏం చేస్తారంట? విడిపిస్తారంట కదా. ఇప్పుడు సంసోను మంచి బలాజుడు ఆయన కదా. ఆ బలాజుడైనటువంటి సంసోను ఏం చేసిండు కదా? తెలివిల దగ్గర పోయి కదా, ఆయన నిద్రపోతున్నప్పుడు శత్రువులు వచ్చి ఏం చేశారు? ఆయన పట్టుకొని బంధించి క్షౌరం చేసి కదా, కనిగుడ్లు పీగి కదా ఆయన లాక్కొని పోయినట్టుగా మనం లేఖనాలు చూస్తుంటాం కదా. అంటే మనము ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి మనకి కదా. ఆత్మీయతలు నేత్రాలు తెరవబడినప్పుడు వస్తున్న ప్రతి సమస్యను కూడా మనం గుర్తించగలుగుతాం అవునా కదా. ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదనుకో కదా, సమస్యను గుర్తించలేము, ఆ శోధనని మనం
చేయించలేము కదా. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి కదా. సంసోన్ ఎలాగైతే దెలీలా దగ్గర పోయి కదా నిద్రభారం కలిగి ఆ నిద్రమత్తులు కదా శోధించబడడు, అలాగే కాకుండా కదా ఇంకొక వ్యక్తి ఎవరు? యోనా కదా. యోనాకి దేవుడు ఎక్కడ పోవని చెప్తాడు? నినివేకి పోవని చెప్తే తర్షీషు పోయి వాడెక్కి వాడు అడుగు బాగాన పడుకొని నిద్రపోతాడు కదా. ఆ నిద్ర నాయకుడు వచ్చాయా, సముద్రం మీద తుఫాన్ దిగింది, గాలివాన దుమారం నీగుతుంది, వాడ మునిగిపోయేటట్టుంది, పరిస్థితి ఏంటంటే అడిగితే ఆయన చెప్తుడు, యోనా ఇది నా బట్టే వచ్చింది, ఇది నన్ను బట్టే వచ్చింది, నా నిమిత్తం వచ్చింది కాబట్టి నన్ను తీసి సముద్రం లేనని చెప్తున్నాడు కదా. అంటే ఏదైనా సరే మన జీవితంలో వస్తున్నది ప్రతిది కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. మన జీవితంలో వస్తున్న ప్రతి సమస్య కానీ, ప్రతి శోధన కానీ, ప్రతి ఇబ్బంది కానీ, ప్రతి ఇరుకు కానీ ఏదైనా ఎవరికి తెలుసు? దేవుని తెలుసు కదా. దేవుని తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి కదా. మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నుంచి లేకపోతే ఆ శోధన నుంచి మనం విడిపించబడతామంట కదా. కాబట్టి మనం బ్రతికుండగానే కదా, ఈ భూమిని ఉండగానే మనము ఏం సంపాదించుకోవాలి? ఎవరిని సంపాదించుకోవాలి? మనం బ్రతికుండగానే భూమిని ఉండగానే ప్రభుని సంపాదించుకోవాలి కదా. ప్రభుని కలిగి ఉండాలి కదా. ప్రభుకి ఒకసారి మనం గుర్తుండిపోతే మన సమస్య ఏదైనా సరే, మన శోధనైనా సరే అయినా విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. ఇప్పుడు లాజరు చనిపోయినప్పుడు ఆయన్ని మరణం నుంచి విడిపించలేదా? విడిపించడా లేదా? పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు యవనస్తుడు పడిపోయినప్పుడు, చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు బ్రతికించడా లేదా కదా. అంటే ఎప్పుడైతే మనం ఆత్మలో మెరుగు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ప్రభుని కలిగి ఉంటామో అప్పుడు మన జీవితం అంట ధన్యకరంగా ఉంటుందంట. ఎలాగుంటుంది? ధన్యకరంగా ఉంటుందంట కదా. అందుకే మనం బ్రతికొండగానే కదా ప్రభుని కలిగి ఉండాలి, అవునా కదా. మనం బ్రతికొండగానే ప్రభుని ఎరిగి ఉండాలి కదా. ఆత్మీయ జీవితంలో మనం మెలుగు కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ వాక్యం ఎంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.